రంగంలో అయినా కూడా సెలబ్రిటీలు ఉంటారు. ఆయా రంగాల్లో వాళ్ళు ఎందుకు సెలబ్రిటీలు అవుతారు అంటే వారి పనితీరు అవ్వచ్చు, వారి స్టైల్ అవ్వచ్చు, వారు నడుచుకునే విధానం అవ్వచ్చు, లేదా ఏదో ఒక రీజన్తో ఆయా రంగాల్లో వాళ్ళు సెలబ్రిటీలుగా మారిపోతూ ఉంటారు. అది ఈ రంగం ఆ రంగం అని కాదు, దానికి రాజకీయ రంగం కూడా మినహాయింపు కాదు. రాజకీయాల్లో కూడా ఏంటంటే ఆ రాజకీయ నాయకులకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ఆ కారణంతో కూడా వాళ్ళు సెలబ్రిటీ హోదా స్టేటస్ని పొందుతారు. వాళ్ళ వ్యూహాలు కానీ, ప్రతి వ్యూహాలు కానీ, ప్రజల్లోకి వెళ్ళే ఇది కానీ, మాస్ ఇమేజ్ కానీ, ప్రత్యర్థులని మాటల తూటాలతో గుండెల్లో గుణపాలు దింపడం కానీ, ఏదో ఒక కారణంతో రాజకీయాల్లో కూడా ఒక సెలబ్రిటీ హోదా ఉంటుంది. మరి అలాంటి కోవలోకి వచ్చే వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ముద్దుగా అందరూ చాలా మంది పీకే అని పిలుస్తారు. మరి ఈ ప్రశాంత్ కిషోర్ కూడా ఎన్నికల వ్యూహకర్తగా సెలబ్రిటీ హోదా ఉంది. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఈయన సుపరిచితం కాదు, దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా చాలా చాలా పాపులర్. ఆయనకంటూ ఒక సపరేట్ శైలి ఉంది. ఎలా అంటే చాలా మంది ప్రశాంత్ కిషోర్ని ఒక 2 మాటల్లో చెప్పండి ఎలా ఉంటుంది అతని శైలి అన్నప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు అభివర్ణిస్తారు. అంటే పాముల్ని వదిలేవాడు అతనే, పాముల్ని పట్టేవాడు అతనే, చేతబడి చేసేది అతనే, లేదా చేతబడికి విరిచే మంత్రాన్ని కనిపెట్టేది అతనే, వ్యూహాన్ని పన్నేది అతనే, ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేసేది అతనే. ఇలా ప్రశాంత్ కిషోర్ అనగానే ఎవరికి నచ్చినట్టు, ఎవరికి తోచినట్టు ఆయన శైలిని ఇలా అభివర్ణిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాడు. అంటే ఎప్పుడుంచో ఉన్నాడు కదా, ఇప్పుడు సంచలనంగా మారడం ఏమిటి అని అనిపించవచ్చు. ఎందుకంటే ఏపీ రాజకీయం విషయానికి వద్దామంటే జనరల్గా మనం ఆటల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని వింటూ ఉంటాం. కరెక్ట్గా ఇక ఫైనల్స్, సెమీఫైనల్స్ వచ్చేస్తోంది, ఇక రేపో మాపో ఫైనల్స్ జరుగుతోంది, ప్రత్యర్థులు వీళ్ళిద్దరి మధ్య పోటీ, ఇక విన్నరో రన్నరో ఎవరో తేలిపోతుంది అనుకునే టైంలో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు ఆటల్లో. అసలు ఎవరు ఊహించరు ఆ వైల్డ్ కార్డ్ని. సడన్గా వస్తూ ఉంటారు, ఆట మొత్తాన్ని మార్చేస్తూ ఉంటారు. నిజంగా అటువంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోవలో కూడా మనం ప్రశాంత్ కిషోర్ని ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల్లో మళ్ళీ సడన్గా తెర మీదకి రావడం, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అవ్వడం, నిజంగా ఎవరు ఊహించని విధంగా ఏదో సినిమాల్లో అంటారు కదా దెబ్బ అదుర్సు కదా అని, నిజంగా అటువంటి దెబ్బే టీడీపీ అధికార పార్టీ వైసీపీకి నిజంగా అటువంటి దెబ్బ ఇచ్చింది. వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు, పెను సంచలనంగా మారింది. 4 గంటల పాటు భేటీ అయ్యింది. సో ఈ భేటీలో ఏం మాట్లాడుకున్నారు అనేది రకరకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎవరి ఊహాగానాల్లో ఇదంట అదంట, డీల్ కుదిరిందంట, సర్వే రిపోర్ట్లు ఇస్తారంట, లేదా గెలుపుకి ఎన్నికల వ్యూహకర్తగా పెట్టేసుకున్నారు. ఈ 3 నెలలు రాబోయే ఎన్నికల టైంకి మొత్తం కూడా టీడీపీకి అలాగే జనసేన కూటమి భేటీకి మొత్తం ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పన్నుతాడు. ఇలా ఎవరికి తోచినట్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళ విశ్లేషణలు, వాళ్ళ ఊహకు పదును పెట్టి రకరకాల అంశాలను జోడించి వార్తలు, వార్తా కథనాలు, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆర్టికల్స్, వీడియోలు ఎవరి పద్ధతిలో వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇంకొంతమంది అయితే పీకే రాక్తో అద్భుతాలు జరిగిపోతాయా, అసలు ఇక్కడ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు అపర చాణక్యుడు, ఆయనకి ఈ వ్యూహాలు అవసరమా, అసలు ఇలాంటి వ్యూహాలకి జుజుబి, అసలు ఆయన లాంటి అపర మేధావి ఈ దేశంలో రాజకీయాల్లోనే లేరు. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తూ ఉన్నా ఇక్కడ ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడాలి. గతంలో రాజకీయాల్లో ఇటువంటి వ్యూహకర్తలు లేకుండానే గెలవలేదా, గెలిచారు కదా. అంటే ఇక్కడ ఒక చిన్న సన్న లైన్ ఉంది, మనం జాగ్రత్తగా గమనించాలి. ఏమిటా సన్న లైన్ అంటే, మరి వ్యూహకర్తలు ఇప్పుడే కొత్తగా ఉన్నారా? మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 నుంచి దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల వ్యూహకర్తలు లేరా? ఇప్పుడే కొత్తగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వచ్చారా అంటే కాదు. అప్పుడు ఎన్నికల వ్యూహకర్తలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ని మాధ్యమాల ద్వారా బయటికి రాలేదు. ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తలు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటంటే హైటెక్ హంగులు లేదా టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకి సంబంధించిన మైండ్ సెట్ని, పర్సెప్షన్ని వీళ్ళు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజలకు ఒక మైండ్ సెట్, పర్సెప్షన్ ఉంటుంది, ఒక విషయాన్ని ఒక కోణంలో చూస్తూ ఉంటారు. అటువంటి కోణాన్ని వీళ్ళు డెఫినెట్గా ఆ పర్సెప్షన్ని మార్చే ప్రయత్నం హైటెక్ హంగులతో జోడించి చేసే ప్రయత్నంలో ఇప్పుడు ఇటువంటి ఎన్నికల వ్యూహకర్తలు అనేవాళ్ళు కొంత ఎక్కువ పాపులర్ అవుతున్నారు. సో మనకు 1952 దేశంలో ఎన్నికలు మొదలైనప్పటి నుంచే మరి ఇటువంటి వ్యూహకర్తలు ఉన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ పేరు సంపాదించారు.
అంటే ఎలా అంటే హైటెక్ ఆలోచనలకు ట్రెండ్కి తగ్గట్టు నడుస్తున్నారు, ట్రెండ్ ఫాలో అవుతున్నాను, గోయింగ్ విత్ ద ట్రెండ్ ఇలా అంటూ ఉంటారు. కాబట్టి అటువంటి ట్రెండ్లో భాగమే వీళ్ళు అనేది కూడా మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. అయితే మరి ఆ ప్రత్యర్థికి పనిచేశారు. గత 2 రోజుల నుంచి ఎప్పుడైతే భేటీ జరిగిందో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొన్ని రకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆయన గుజ్జంతా మేము వాడేశాం, 2019లో నేను గుజ్జంతా అయిపోయింది, ఇంక ఇప్పుడు ఏముంది వాడటానికి అంటూ ఇట్లా మాట్లాడడం. మేస్త్రి మంచోడైతే సామాను బాగుండాలి కదా అని అంటాం. కరెక్టే, ఇది చెప్పిన విషయాన్ని 2 వైపులా వర్తిస్తుంది. మరి ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే ప్రత్యర్థికి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పని చేయకూడదా అంటే ఇక్కడే చాలా మంది పప్పులో కాలేస్తున్నారు అన్న విషయాన్ని ఇంకొకటి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మోదీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేసి ప్రధాని మోదీ స్థాయికి ఆయన గెలుపు కారకం అనేది చాలా మంది ఆయన వ్యూహాల కారకం అని అంటారు. మరి మోదీకి దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు బద్ధశత్రువులుగా ఉన్నారు. మమతా బెనర్జీ ఆయన బద్ధశత్రువు. మరి ఇక్కడ పనిచేసి అక్కడ కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేసే నేపథ్యం ఉంది. అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేసే నేపథ్యం ఉంది. మరి ఇదే మోదీకి నితీష్ కుమార్ కూడా బద్ధశత్రువే. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా పనిచేశారు. మరి ఈయన కూడా ఆయనకి బద్ధశత్రువే. అంటే ఇక్కడ లాజిక్ ఏమిటి అంటే బద్ధశత్రువుకి పనిచేసిన వాళ్ళు పనిచేయకూడదా అంటే పాయింట్ అది కాదు. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నిజంగానే బద్ధశత్రువు దగ్గర పనిచేసిన వాళ్ళకి సంబంధించిన బలాలు బలహీనతలు అనేక విషయాలు చిలక దగ్గర ఉంటాయి. కాబట్టి ట్రెండ్కి తగ్గట్టు వెళ్ళిపోయే అవకాశం ఉంది, కాబట్టి ఫాలో అయ్యే అవకాశం ఉంది. సరే, మరి ఒకటి పబ్లిక్ పర్సెప్షన్ అని అంటున్నాం, ప్రజానాడు అంటున్నాం. కాబట్టి ఇది మారిపోతే మారిపోతుందా అని ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే మన తెలంగాణ ఎలక్షన్స్లో మనం ఈ పరిస్థితిని చూసాం. ఎంత అద్భుతాలు చేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుంది, ఆదాయం బాగుంది, అభివృద్ధి బాగుంది, హ్యాట్రిక్ సొంతం అని అనుకుంటున్నా కూడా పర్సెప్షన్ని ఇటువంటి వ్యూహకర్తలు మొన్న తెలంగాణలో కూడా సునీల్ కన్గోల్ని చూసాం. సో ఒక రకమైనటువంటి ఇదిని తీసుకురాగలిగారు వాళ్ళు. కాంగ్రెస్ 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 వస్తుంది, ఆ పర్సెప్షన్ని నిజంగా చేశారు. అయితే ఇక్కడ చాలా మంది అనేది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ జనరల్గా గెలిచే టీం వైపే ముందే తన నాడిని పసిగట్టి జాయిన్ అయిపోతూ ఉంటాడు అనేది ఒక చర్చ. అయితే ఇక్కడ ఇంకొక చర్చ ఏమిటి అంటే నిజాల్ని చెప్పే ప్రయత్నంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ ని జగన్ దూరం చేసుకున్నారు అని. ఎందుకు అంటే గత కొన్ని రోజులు కొంచెం వెనక్కి వెళ్తే ప్రశాంత్ కిషోర్ కొన్ని కాంక్లేవ్స్ లో లేకపోతే రాజకీయంగా జరిగినటువంటి వేదికల మీద ఆయన అభివృద్ధి సంక్షేమం 2 ఇంపార్టెంటే అని మాట్లాడినప్పుడు ఇదే అంశం జగన్ కి తెలియచేశారా, మీరు కేవలం సంక్షేమం డబ్బులు పంచమే చేస్తున్నారు, అభివృద్ధి చేయటం లేదు, అభివృద్ధి చేయకపోతే పుట్టి మునుగుతుంది, అలాగే స్పష్టంగా వ్యతిరేకత ఉంది అని చెబితే నిజాన్ని జీర్ణించుకోలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ ని దూరం పెట్టారా అన్నది ఒక చర్చ. బట్ ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా అయితే ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత భేటీ కావడం సంచలనంగా మారింది. మరి నిజంగా ఏ కారణం చేత ఆయన ఇటు ఫిరాయించారు, జగన్ కి ప్రశాంత్ కిషోర్ కి గ్యాప్ ఎక్కడొచ్చింది, మరి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో టీడీపీ విజయం తథ్యమేనా, రాజకీయంగా జరిగేటువంటి మార్పులు చేర్పులు ఏంటి, నిజంగా ప్రజల పర్సెప్షన్ ఎలా ఉంది అని మొత్తానికి పీకే ఎంట్రీతో మరి ప్రశాంత్ కిషోర్ టీడీపీకి ఎటువంటి సలహాలు ఇస్తారు, రాజకీయం ఎటువంటి టర్న్ తీసుకుంటుంది, మరి జగన్ కి ఎందుకు దూరం అయ్యారు అన్నది కూడా ఒక చర్చ ఉన్న నేపథ్యంలో వైసీపీలో ఈ కలవారపాటుని ఎలా చూడాలి చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, ఏపీ టీడీపీ ప్లానింగ్ బోర్డు ఎక్స్ వైస్ చైర్మన్ కుటుంబరావు గారు, ఏపీ అమరావతి బహుజన్ జేఏసీ కన్వీనర్ పోతుల బాలకోటే గారు. అందరికీ స్వాగతం అండి. కుటుంబరావు గారు మీతో ప్రారంభిస్తాను. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అన్ని మంచి శకునాలే అయితే కనిపిస్తున్నాయి. సో శకునం బాగుందని అంటున్నారు, ఏంటి ఎలా చూస్తారు అంటే రకరకాల చర్చ, భేటీ 4 గంటల పాటు జరిగింది, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, రకరకాల ఊహాగానాలు, ఎలా ఉండొచ్చు ప్రశాంత్ కిషోర్ తో టీడీపీ ప్రయాణం? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా అన్నమాట ఒక మెరీ క్రిస్మస్ అన్నమాట, హ్యాపీ న్యూ ఇయర్ కూడా ఇన్ అడ్వాన్స్ అని చెప్పేసి అని చెప్తున్నా. అయితే క్లియర్లీ ఒక్కటి చంద్రిక గారు ఆలోచించాల్సింది ఏంటంటే 2014కి ముందు నుంచి అనమాట ఏదైతే పొలిటికల్ కన్సల్టెన్సీ అనేది అనమాట భారత రాజకీయ ప్రపంచం మీదకి వచ్చిందో అనమాట, ఇట్ హాస్ బికమ్ అన్ ఇండస్ట్రీ. అది మనం ఒప్పుకోవాలి, అవునన్నా లేదన్నా కూడా అనమాట. వాళ్ళ పొలిటికల్ కన్సల్టెన్సీ అనేది ఎప్పుడైతే ఫస్ట్ 2014కి ముందు సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఇంకా కొంతమంది ఐఐటిఎన్ ఐఐఎంస్
లో డిగ్రీలు పుచ్చుకున్న వాళ్ళందరూ కలిసి పెట్టి అప్పుడు మోడీ గారి క్యాంపెయిన్ చేసి ఆ సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనేది ఐపాక్ కింద ట్రాన్స్ఫార్మ్ అయింది. ఏదైతే బీజేపీకి అప్పుడు అనుకూలంగా ప్రచారం చేసి అనుకూలంగా పనిచేసి బీజేపీని అనమాట ప్రభుత్వంలోకి తీసుకురాగలిగారో దిస్ ఇండస్ట్రీ హెస్ టేకెన్ షేప్ అని చెప్పేసి అని అనుకోవాలి. పొలిటికల్ కన్సల్టెన్సీ అనేది అయితే చాలా మంది అనొచ్చు, మరి రాజకీయ నాయకులు ఎందుకున్నారు? ఒక్కొక్క రాజకీయ పార్టీకి కూడా మళ్ళా వాళ్ళ రాష్ట్ర నేతలు ఉంటారు, అధ్యక్షులు ఉంటారు, జనరల్ సెక్రటరీస్ ఉంటారు. అందరూ ఉంటే మీ సొంత వ్యూహాలు మీరు వేసుకోలేరా? మీరే ఈ విధంగా వ్యూహాలు రచించుకోలేరా అని చెప్పేసాను. అయితే ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది, ఇండియా అనేది వెరీ డైవర్స్ నేషన్. అండ్ ఇండియాలో మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రానికి వచ్చేసేపాటికి అందులో కూడా వ్యత్యాసాలు అన్నమాట రీజియన్ కి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ మనం మాట్లాడతాం, ఉత్తరాంధ్ర ఏంటి, కోస్తా ఏంటి, రాయలసీమ ఏంటి అని ఇట్లా రీజియన్ వైజ్. అండ్ ఏ రీజియన్ కి ఆ రీజియన్ అనమాట జాగ్రఫీని బట్టి అవనియండి, వేరియింగ్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ అవనియండి, ఒక్కొక్క రీజియన్ లో అక్కడ ఎకనామిక్ కండిషన్స్ అవనియండి, వీటన్నిటి బట్టి కూడా అనమాట డిఫరెన్సెస్ ఉంటాయి. వీటన్నిటిని కాంప్రిహెన్సివ్ గా మేనేజ్ చేయగలిగి ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక రాజకీయ నాయకుడికి అనమాట ఈజీగా విశ్లేషణ చేసి సొల్యూషన్స్ తీసుకునేటట్టు చేయగలిగే ఆర్గనైజేషన్స్ ఈ పొలిటికల్ కన్సల్టెన్సీస్ తెర మీదకి వచ్చింది. అయితే క్లియర్లీ 2014 తర్వాత మనం చూసాం, యాక్చువల్ గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒబామా గారి టైం అప్పటి నుంచే మెయిన్ గా సీడ్ చేసుకుందని కూడా మనం ఒకసారి ఆలోచించాలన్నమాట. ఎందుకంటే సోషల్ మీడియా ఎప్పుడైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ అయిందో సోషల్ మీడియా, ఒబామా గారు ఒక విధంగా నన్ను అడిగితే 2009లో రావడానికి కారణం సోషల్ మీడియానే 50% అని అందరికీ తెలుసు. ఆయన ఎంత ఎఫెక్టివ్ గా వాడారు. అప్పుడు ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది సోషల్ మీడియా. అప్పటి నుంచి ఇప్పటికనమాట ఈ 14-15 సంవత్సరాల్లో సోషల్ మీడియా విత్ వేరియస్ ప్లాట్ఫామ్స్, ట్విట్టర్ అవనియండి, ఇన్స్టా అవనియండి, అన్ని కూడా కలిపి అనమాట ఒక హ్యూమన్ మైండ్ సెట్ ని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాయి, ఏ విధంగా షేప్ చేస్తున్నాయి అనేది కూడా ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో, సెమీ అర్బన్ ఏరియాస్ లో మనం అందరం అర్థం చేసుకున్నదే అది. కాబట్టి నేను అనుకోవటం ఈ పొలిటికల్ కన్సల్టెంట్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళు చేస్తున్న జాబులో ప్రధానంగా 5 అంశాలు ఉంటాయి. ఒకటి జనరల్ కన్సల్టెన్సీ, రెండోది సర్వేలు చేయటం, మూడోది మేనేజింగ్ కమ్యూనికేషన్ అనమాట. అంటే ఇటు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏవైతే ఉన్నాయో అనమాట, లైక్ సోషల్ మీడియా అవనియండి, న్యూస్ ప్రింట్ మీడియా అవనియండి, ఇటు టీవీ మీడియా అవనియండి, అన్నిటిని అనమాట ఏ విధంగా మేనేజ్ చేయాలి కమ్యూనికేషన్ అనేది. ఫోర్త్ వచ్చేసి రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఎవరికైనా అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉండవు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి, దోపిడీ చేసి సంపాదించుకున్నారు. కాబట్టి మిగతా పార్టీలకి అయితే అట్లా అన్లిమిటెడ్ రిసోర్సెస్ అయితే లేవు కదా. అంటే ఆర్థిక వనరులు ఇవన్నీ కూడా వాటి మేనేజ్మెంట్. లాస్ట్ వచ్చేసేపటికి లాజిస్టిక్స్. వాళ్ళ లాజిస్టిక్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మనం చూసాం ఈ 5 అంశాల పైన. అయితే క్లియర్లీ ఇనిషియల్లీ ఇంట్రడక్షన్ రిమార్క్స్ తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ సరే ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. గత 3 నెలలుగా చర్చలు కూడా జరిగినాయి, 2-3 సార్లు కలిశారు అని చెప్పేసి మీడియాలో వస్తున్న వార్తలు మీకు నాకు అందరికీ తెలిసినయే. అయితే అందులో తప్పేముందండి? హీస్ ఎ కన్సల్టెంట్ అండ్ హీస్ అన్ అడ్వైజర్. ఆయన డిస్క్రిషన్, ఆయన బిజినెస్ కోసం ఏ పార్టీ అంటే ఆ పార్టీకి అప్రోచ్ అవుతారు, ఏ నాయకుడిని అంటే ఆ నాయకుడిని అప్రోచ్ అవుతారు. ఆయన బిజినెస్ సాలిసిట్ చేస్తారు. బిజినెస్ కాకుండా ఆయన సొంతగా ఇప్పుడు ఏదైతే గనక జనస్వరాజ్ అని చెప్పేసి ఆయన పెట్టుకున్నారో, ఎందుకంటే 21లో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత అనమాట ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు, నేను ఈ ఫీల్డ్ లో ఉండలేదు అని చెప్పేసాను. సొంతంగా పార్టీ పెట్టుకుంటున్నా జనస్వరాజ్ అని, బీహార్ లో నేను పాదయాత్ర కూడా చేస్తున్నాను ఎండ్ టు ఎండ్. కానీ ఎట్లయినా సరే ఆ ఇండస్ట్రీలో పుట్టి పెరిగినాడు. ఆ ఇండస్ట్రీకి అనమాట ఫౌండర్ కిందే మనం కన్సిడర్ చేయొచ్చు భారతదేశంలో. కాబట్టి ఆయనకు ఉంటుంది బ్యాక్ ఎండ్ అనమాట టీం ఉంటుంది. ఆయన జనస్వరాజ్ తో పాటు అనమాట కమ్యూనికేషన్ టీం ఏదైతే ఉందో కంటిన్యూస్ గా లాస్ట్ 1 year నుంచి మనం చూసాం ఆయన వివిధ ప్లాట్ఫామ్స్ పైన, దేశ రాజకీయాల పైన ఆయన ఇదివరకు ఎవరెవరికైతే కన్సల్టెన్సీ ఇచ్చారో ఆ రాష్ట్రాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అన్న దాంట్లో కూడా ఆయన చర్చించడం కానీ మాట్లాడటం కానీ మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యక్షంగా కూడా ఒక కాన్ఫరెన్స్ లో, ఎస్పెషల్లీ చెన్నైలో జరిగిన మీటింగ్ లో ఆయన అంతా కూడా చూశాను. ఎందుకంటే కేవలం ఉచితాలతోటి ప్రయోజనం అవ్వదు, డెవలప్మెంట్ లేకుండా, అది కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా, ఉద్యోగ కల్పన చేయకుండా అప్పుల బారిన
ఖచ్చితంగా ఉచితాలు కానీ ఏమైనా సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ రన్ చేస్తే అప్పులు ఊపులు కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది రాష్ట్రాలు అని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ గానే చెప్పడం కూడా చూసాం. అండ్ వెరీ రీసెంట్లీ ఇండియా టుడే నేషనల్ దాంట్లో కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు రాహుల్ కన్వాల్ గారికి సిమిలర్ వేలో చెప్పడం చూసాం. కాబట్టి ఆయన కొన్ని నిర్దిష్టమైన ఒపీనియన్స్ ఆయనకి ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడికి కన్సల్టెన్సీ ఇచ్చిన రాజకీయ నాయకుడు ఏ విధంగా పెర్ఫామ్ చేయాలి, ఆయన బాగా పెర్ఫామ్ చేస్తేనే రేపు నాకైనా పేరు వస్తుంది కదా అని కన్సల్టెంట్ కూడా ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో గనక టోటల్లీ ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎట్ వన్ టైం 2019లో ఎలక్షన్ గెలిచిన తర్వాత 10లో 9 మంది ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని ఏమనుకున్నారండి, పీకే వల్లనే వచ్చింది ఈ విక్టరీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన రచించిన వ్యూహాల వలన వచ్చింది, లేకపోతే వివిధ ఎలిగేషన్స్ కూడా కొన్ని వచ్చినాయి. ఆయన రకరకాల పాలిటిక్స్ వాడారు, సోషల్ మీడియా దుష్ప్రచారాలు చేశారు, ఇట్లా అన్ని ఎలిగేషన్స్ కూడా చేశారు, చేసి తీసుకొచ్చారు పవర్ లోకి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు. ఇప్పుడు ఒక వ్యూహకర్తగా ఇందాక నేను చెప్పిన 5 పనుల్లో అంటే ఇప్పుడు మరి అవే మీకు ప్లస్ మైనస్ కావా? రేపొద్దున గెలిస్తేనేమో అతని ఖాతాలోకి వెళ్ళిపోతుంది, లేదు అటు ఇటు అయితేనేమో మళ్ళీ అనవసరంగా తెచ్చుకున్నారు బాగుంది అనేది మీ మీదకి వస్తుంది. ఒకటి అంటే ఈయన అదనంగా మీకు ఎలా ప్లస్ అవుతాడు పార్టీకి? అదే పాయింట్ కి వస్తున్నా చంద్రిక గారు ఇప్పుడు. ఎందుకంటే నేను ఇనిషియల్లీ రిమార్క్స్ కంటిన్యూస్ గా చెప్పుకుంటా ఒక సీక్వెన్స్ గా ఎందుకంటే వచ్చింది, ఇప్పుడు మీరు అన్న ప్రశ్నే తెర మీదకి వస్తుంది. ఎందుకైతే ఎప్పుడైతే 2019లో పీకే పేరు తెర మీదకి వచ్చేసి బాగా అత్యంతగానమాట ప్రచారం జరిగి రాష్ట్రంలో కూడా ఆయన వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన వల్లనే రాష్ట్రం కులాల కుంపటైంది, ఇట్లా చాలా ఎలిగేషన్స్ మనం చూసాం, చూడలేదని కాదు. మరి అలాంటి మనిషిని మీరు ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి కూడా ఇవాళ ప్రశ్న ఖచ్చితంగా. అయితే ఇందులో దీనికి జవాబు చెప్పాల్సింది కూడా మా పని. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు వీఆర్ సీయింగ్ ఎనీ పొలిటికల్ కన్సల్టెంట్ యాజ్ ఎ కన్సల్టెంట్ అండ్ ఎసెట్ టు అవర్ కమ్యూనికేషన్, అంతేగాని కోర్ ఎజెండా కానీ కోర్ స్కోప్ ఆఫ్ ఈవెంట్స్ కానీ ఏదైతే కనుక ఒక్కొక్క పార్టీకి ఉంటుందో ఆ ఎజెండాని ఈ కన్సల్టెంట్స్ డిక్టేట్ చేయలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకున్న విశిష్ట ఎక్స్పీరియన్స్ తోటి కానీ ఏదైనా ఇది వరకు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేశారు కంబైన్డ్ స్టేట్ కి, తర్వాత ఆంధ్రప్రదేశ్ కి, మళ్ళా ప్రతిపక్షంలో కూడా 10 సంవత్సరాల పైగా ఉన్నారు. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు కూడా కలిపితే 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నట్టు. ఆయనకి రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఆయనకి తెలుసు. ఎక్కడ ఎవరి హెల్ప్ తీసుకోవాలి లేకపోతే ఎవరి అడ్వైస్ తీసుకోవాలని కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఏదైతే కనుక ఇప్పుడు అన్నాము, సరే మరి ఇంత చేదరించుకున్నారు, ఇంత పబ్లిక్ లో ఒక డెకాయిట్ కింద పోర్ట్రే చేశారు పీకేని, అలాంటి ఆయన్ని మీరు తీసుకొచ్చారు అని చెప్పేసి ఇవాళ సోషల్ మీడియాలో కాదు ఇన్ జనరల్ గా పబ్లిక్ అన్నమాట ప్రచారం చేయటం కూడా చూస్తున్నాం. దానికి జవాబు చెప్తుంది కూడా మేము ఏంటంటే సింపుల్ గా వీఆర్ సీయింగ్ ఏ పొలిటికల్ కన్సల్టెంట్ యాజ్ ఏ కన్సల్టెంట్ అండ్ హీఈస్ నాట్ ఏ విన్నింగ్ కార్డ్. అది గుర్తుంచుకోండి మీరు. ఏదో ఒక కన్సల్టెంట్ వచ్చేస్తే అది ఒక ప్యాకాట్లో 13 ముక్కల ఆటలో జోకర్ని వచ్చేసి ఇక గేమ్ తిప్పేసాము అని అనుకోవటం కాదు. అది పనికి వస్తుందా లేదా, ఆయన ఎంతవరకు మనకి హెల్ప్ చేయగలరు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన 5 విషయాల్లో డెఫినెట్లీ కొన్ని విషయాల్లో మేము వీక్ గా ఉన్నాం, అది ఒప్పుకోవాలి. ఒక పార్టీ అన్నమాట తన వీక్నెసెస్ రికగ్నైజ్ చేసుకున్నప్పుడే విన్నింగ్ స్ట్రాటజీ అనేది డెవలప్ చేసుకోగలుగుతుంది. కాబట్టి మా వీక్నెసెస్ కొన్ని మేము రికగ్నైజ్ చేసుకుని ఆ వీక్నెసెస్ ఓవర్కమ్ అవ్వాలి, వాటిపై నుంచి బయటపడాలి అని అంటే కనుక ఒక కన్సల్టెంట్ అవసరం కాబట్టి పీకే గారిని. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఒక మైండ్స్ కలిసి కాన్ఫిడెన్స్ ఆఫ్ మైండ్స్ అని ఏదైతే అంటామో ఓవర్ ది లాస్ట్ 3-4 ఇయర్స్ అనమాట, ఎప్పుడైతే పీకే గారు కూడా ప్రజల్లోనమాట తిరగటము, ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ లో ఆయనకి గ్రౌండ్ రియాలిటీ తెలిసి ప్రజల నీడ్స్ ఏంటి, అసలు వాక్ స్వాతంత్ర్యం అంటే ఏంటి, డిక్టేటర్షిప్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆయన చూశారు. చూసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన ఆయన ఒపీనియన్ ఆయన ఫామ్ చేసుకున్నారు. ఏ విధంగానమాట ఆంధ్రప్రదేశ్ అనమాట నాశనమైందో చూసుకున్నారు. ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక పార్టీ కదండి. కాబట్టి భారతదేశానికి సేవ చేయాలనుకున్నప్పుడు ఆయనైనా సరే ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ లో బెస్ట్ పాసిబుల్ పొలిటికల్ లీడర్ ఎవరో ఆయనకి హెల్ప్ చేయటమే మంచిది, రాష్ట్రాన్ని సేవ్ చేయాలని ఆయన ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నారు ప్రశాంత్ కిషోర్. అలాంటప్పుడు ఆయన ముందుకు వచ్చి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటే హెల్ప్ తీసుకోవడంలో మా తప్పేముందని నేను అంటాను. రైట్. యా
యా మీ వివరణ అర్థమైంది. అయితే ఒకసారి మనం అనలిస్ట్ తోనూ మిగిలిన వారితో కూడా మాట్లాడదాం. వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంది, ఏంటి, వాళ్ళు దీన్ని ఎలా చూస్తున్నారు, ప్రజలు ఎలా. రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్తే విజయచంద్ర. టీడీపీ వర్షన్ విన్నారు, ఎందుకు ఏమిటి వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్, సో టీడీపీ యాంగిల్ కాకుండా గత ఎలక్షన్స్ లో అధికార పార్టీకి సంబంధించి గెలుపు ఆయన ఖాతాలో వేశారు. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసలు బెస్ట్ సీఎం అవ్వాలనుకుంటున్నా అన్నారు, వాటేసుకున్నారు, హగ్ చేసుకున్నారు, ఆ వీడియోలన్నీ వచ్చాయి. అసలు బెస్ట్ సీఎం అవ్వాలి మీరు, ఇంత బాగా ర్యాపో ఉంది కదా, ఎక్కడ చెడింది వీళ్ళిద్దరికి అంటే దాని మీద కూడా స్పెక్యులేషన్ ఉంది. అంటే మొన్న ఆ మధ్య జరిగినటువంటి కాన్ఫరెన్స్లో ఆయన అభివృద్ధి లేదు, లేకపోతే కేవలం సంక్షేమం అంటే ఇవి చెప్పినందుకు ముఖ్యమంత్రి గారు నొచ్చుకున్నారా ఒకటి. ఇప్పుడు ఈయన రావడం వల్ల ఎటువంటి సంచలనాలు, మార్పులు, చేర్పులు ఉంటాయి ఏపీ రాజకీయంలో? ముందుగా విజయచంద్ర గారికి, మీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు కుటుంబరావు గారికి, అమరావతి కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న మిత్రుడు బాలకోటయ్య గారికి, చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్సుమాంజలి. అలాగే క్రిస్టమస్ వేడుకల సందర్భంగా క్రిస్టియన్ సోదరిమణులకు కూడా శుభాకాంక్షలు. మీరు చక్కగా ఈ రోజున్న పరిస్థితి వివరించారు. అలాగే పెద్దల కుటుంబరావు గారు కూడా వారి పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాల గురించి వారు చెప్పుకోవడం కూడా జరిగింది. ఇక్కడ రెండు విషయాలు మనం ప్రామాణికంగా తీసుకోవాలండి. ముందుగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న అధికార పార్టీ యొక్క పరిస్థితి ఏంటి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు అండదండలుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు, భవన కార్మికులు, అలాగే ఒక వర్గం కాకుండా అన్ని వర్గాల వారు వారికి చేయూతగా ఉన్నారు. ఈరోజు ఒక్కొక్క వర్గం బయటకు వెళ్ళిపోతూ ఉంది. ముఖ్యంగా తనే ప్రాణంగా తన బిడ్డను ముఖ్యమంత్రిగా చూడాలి, రాజన్న బిడ్డ మళ్ళీ రాజన్న రాజ్యం తీసుకొస్తాడు అని చెప్పి ఇంటింటికి తిరిగినటువంటి తల్లి దూరం అయింది, అలాగే చెల్లి దూరం అయింది. అన్న వదిలిన బాణాన్ని నేను అవిశ్రాంత పోరాటం చేసింది. రాష్ట్రంలో ఆమె తిరిగినట్టుగా మరి నిజంగా మహిళ ఆ స్థాయిలో వాళ్ళు చేసినటువంటి పాదయాత్రని అది మర్చిపోకూడదు. చక్కగా చేసింది, ఆయన గెలుపుకి కారణమైంది. ఈరోజు వాళ్ళిద్దరు దూరం అయ్యారు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు, నీతో నడిచిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు దూరం అయిపోయి వస్తూ ఉన్నారు. వర్గాలు దూరమైనవి, ఉద్యోగస్తులు దూరమైనవి, పరిస్థితి అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు 2021 నుంచి వ్యూహాలకి పక్కన పెట్టి రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటున్నటువంటి ప్రశాంత్ కిషోర్ గారు పరిస్థితులు ప్రజలు, కుటుంబరావు గారు చెప్పినట్టు జనంలోకి వెళ్ళిన తర్వాత, అంటే నేను గెలుపు కోసమే ప్రయత్నించాను తప్ప ప్రజల అభిప్రాయాల గురించి పట్టించుకోలేదు, కానీ ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ అవసరాలు ఎలా ఉంటాయని చెప్పి గుర్తించిన ఈ వ్యక్తి తన వల్ల గెలిచిన వ్యక్తి అని చెప్పి, అతని వల్లే గెలిచాడని వీళ్ళు చెప్పారు, బహిరంగానే చెప్పారు, అందుట్లో అనుమానమే లేదు. గెలిపించబోతున్నాడని చెప్పి ముందుగా వాళ్ళ ప్లేనరీలో కూడా చెప్పడం కూడా జరిగింది. గెలిపించబోయే వ్యక్తి ఇతనని చెప్పిన ప్రజలకు పరిచయం చేయడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు, నేను గెలిపించిన వ్యక్తి ఈరోజు అతని వల్ల రాష్ట్రం ఇలా అయిపోయింది, ప్రజలు ఇంత ఇబ్బంది పడిపోతున్నారు, ఇది నేను ఊహించలేదు, అతను గెలుస్తాడు, ఏదో మంచి పనులు చేస్తాడని నేను ఊహించానే తప్ప ఈరోజు ఇంత వినాశనం ఆంధ్ర రాష్ట్రం జరుగుతుందంటే దాంట్లో నేను కూడా ఒక భాగమేమో అనే మానసిక క్షోభ వల్ల వచ్చి ఉండాడని మనం ఎందుకు భావించకూడదు? అట్లా అంటారా? అంటే చెడిపోయి రాలేదా ఇక్కడ అక్కడ? అది ఒక అంశం. అంటే నేను ఒక్కొక్క అంశాన్ని మీకు వివరిస్తాను. చెప్పండి. అది ఇక రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు అతను అవసరం లేదు, మాకంటూ ఒక ఐప్యాక్ ఉంది, దానికి ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు భుజాన్ని వేసుకొని చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి అన్నాడు, ఇతనితోటి పని లేదు కాబట్టి ఇతను దూరంగా పెడదాం అని చెప్పని అతను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అది ఒక కారణం అయి ఉండొచ్చు. ఇక చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు వచ్చాడు, ఇటు నుంచి ఉన్నది వ్యక్తి ఇటు ఎందుకు వచ్చాడు అన్నది చర్చ. ఇప్పుడు అంటే ఒకటి ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే, ఎక్కడెక్కడ గెలుస్తారో విన్నింగ్ హార్సెస్ ఉంటాయో అతను అట్టే వెళ్తాడు తెలివిగా అనేది ఒక చర్చ ఉంది. నిజంగా అందుకే నేను దాన్ని ఉదాహరించింది. ఈ రోజు ప్రజలు వ్యతిరేకమయ్యారు, వర్గాలు వ్యతిరేకమయ్యాయి, కులాలు వ్యతిరేకమయ్యాయి, మతాలు వ్యతిరేకమయ్యాయి. అయినా సరే నేను 170 స్థానాలు గెలుస్తానని చెప్పి బేకరాలు బలుగుతున్న వీళ్ళకి ప్రశాంత్ కిషోర్తో సంబంధం లేదు, అతను బుర్రలో ఉన్నంత గుజ్జంతా మేము వాడేసామని చెప్పిన వాళ్ళకి ఈ రోజు ఎందుకు పునాదులు కదిలిపోతున్నాయి అనే భావన వచ్చింది, కాళ్ళల్లో వణుకు మొదలైంది, గొంతులో వణుకు వచ్చింది, ఎందుకు వస్తుంది అనేది ఒకసారి అర్థం చేసుకుంటా ఉంటే, మా పార్టీ మా ముఖ్యమంత్రి ఓడిపోతున్నాడనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు కాబట్టి, ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఈ రోజు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒకటి మేడం, యుద్ధ నీతిలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 ప్రధానమంత్రులను నియమించినటువంటి వ్యక్తి. అంటే నియమించాడు అంటే వాజ్పేయి గారికి పూర్తి సహకారం ఇచ్చారు, ఇద్దరు నియమించారు, అందులో సందేహమేం లేదు. తనకు వచ్చిన ప్రధానమంత్రి అవకాశాన్ని వదులుకొని నా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పని భావించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అపర చాణక్యుడు అంటారు.
రాజకీయ దురంధరుడు అంటాడు. అది అలాంటి వ్యక్తికి ఈయన అవసరం అనేది చర్చ. దానికి చెప్తున్నాను మేడం, యుద్ధం చేసేటప్పుడు రాజు పాటించాల్సిన నీతి ఏందయ్యా అంటే తన బలగాన్ని చంపుకొని యుద్ధం గెలవటం ముఖ్యం కాదు. తన ప్రజల్ని తన బలగాల్ని రక్షించుకుని అవతలాల యొక్క బలాబలాలను గుర్తించేసి వాటిని తొలగించుకుంటూ ముందుకెళ్తే యుద్ధం జరగటం సులువవుతుంది, విజయం సాధించడం సులువవుతుంది. ఈ రోజు ఆయుధం అనే వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అని చెప్పి అందరూ భావిస్తున్నారు కదా, ఆ ఆయుధాన్ని చూసి భయపడుతున్నారు కదా, ఆ ఆయుధాన్ని తీసుకొచ్చి పక్కన తన ఇంట్లో పడేశాడు. ఈ రోజు భయపడాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ ప్రజలు ఈ రోజు మిమ్మల్ని విజయం చేకూర్చేసి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం, కానీ రాష్ట్రానికి ప్రజలకి చంద్రబాబు నాయుడు అవసరం. అది గుర్తించారు కాబట్టి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ప్రజలందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలుపుతున్నారు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ఆయన ఏమైనా ప్రజాదరణ కలిగినటువంటి చిత్రకథానాయకుడా కాదు, మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి కాదు. 45 సంవత్సరాలు చూస్తున్నారు కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూశారు కదా, అయినా సరే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా తండోపతండ్రులుగా ప్రజలు ఎందుకు వస్తున్నారు అంటే ప్రజలు ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందని చాలా స్పష్టంగా అవుతుంది. అలాగే రెండోది చూసుకుంటే యువగళం పాదయాత్ర తీసుకుంటా ఉంటే లోకేష్ అనే వ్యక్తి ఈ రోజు చుట్టేశాడు, మామూలుగా కాదు. అతన్ని పప్పన్నారు, పనికిమాలినాడు అన్నారు, నానా రకాలుగా చేశారు. కానీ మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, లోకేష్లో ఒక నాయకుడు ఉన్నాడు, సమర్థుడు ఉన్నాడని గుర్తించింది వాళ్లే. కాబట్టి ముందు నుంచి అతన్ని కనుక మనం వ్యక్తిత్వహనం చేస్తే పార్టీకి దూరం అవుతాడు, చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీ లేకుండా పోతుంది, మనకు అడ్డు ఆపు లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు భావించుకోవాలి. ప్రశాంత్ కిషోర్ గారు అప్పుడు చేయించింది. కాబట్టి ఇప్పుడేంటి, ఇప్పుడు అక్కడ ఇంకోటి తన బలం పెంచుకోవాలి. యుద్ధం చేసేటప్పుడు ఎదుటాడి బలాన్ని తగ్గించాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తున్నారు. పార్టీ శ్రేణులు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ రోజు మీరు ఏకతాటిగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకునేటప్పుడు మీరు మీ వ్యక్తిత్వ యొక్క నిర్ణయాలను మానుకోండి. పార్టీ కోసం మీరందరూ ఏకతాటి మీద రండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు, బలహీనుడు అవుతున్నాడు. ఆయన బలహీనుడైనా వాళ్ళకి అర్థమైపోయింది, ఆ పార్టీ నాయకులకు అర్థమైపోయింది, మంత్రులకు అర్థమైపోయింది, శాసనసభ్యులకు అర్థమైపోయింది, గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళ కార్యకర్తలు కూడా అర్థమైపోయింది. వ్యక్తిగత అభిప్రాయాలు స్టేట్మెంట్లు మానేసి పార్టీ లైన్ మీద వెళ్తే కూడా కొంత బెటర్ అవుతుంది. నిస్సందేహంగా. ఒకసారి బాలకోటి గారితో కూడా మాట్లాడి నేను మీ దగ్గరికి వస్తాను. బాలకోటి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో టీడీపీ వర్షన్ విన్నారు, అనలిస్ట్ వర్షన్ విన్నారు, దీన్ని మీరు అసలు ఎలా చూస్తారు? ముందు జాగ్రత్త చర్యగా చూడాలా, లేకపోతే గెలుస్తున్నారు కాబట్టి ఇటు వచ్చారా, లేదా మాంత్రికుడికి చిలకలో మాంత్రికుడి ప్రాణం ఉన్నట్టు ఈ చిలక దగ్గర బలహీనతలు ఉన్నాయి అక్కడ అన్ని, కాబట్టి అన్ని రకాల అంశాలని బేస్ చేసుకుని వెళ్తున్నారు. ఎట్లా చూస్తున్నారు మీరు? ప్రజల కోణంలో మీరు ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ప్రజల ఆలోచన ఎలా ఉంది? విజయచంద్ర గారు ధన్యవాదాలు. మీకు, కుటుంబరావు గారికి, అంకమరావు గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు. విజయచంద్ర గారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం ఉంటుంది. ఏ అంశాన్ని పరిశీలించాలన్నా మేము నదిలో ఉన్న వాళ్ళం, నదిలోకి మాకు తెలుసు, ఒడ్డున ఉన్న వాళ్ళకి తెలియదు. ఈ రోజున యుద్ధం అంటే చివరి వరకు చేస్తేనే విజయం. మధ్యలో కత్తి తిప్పలేకపోయినా కర్ర తిప్పలేకపోయినా విజయం రాదు. ఇప్పుడు అంకమరావు గారు చెప్పారు, గత 3 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో దగాపడ్డ కులాలు, అణగారిన కులాలు, అమరావతి రైతులు, విశాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగులు, అన్ని రకాల ఉద్యమకారులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించే విధంగా పోరాడి ఒక బలమైన వేదికను తయారు చేశారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ పోరాడింది అధికార పార్టీ మీద. ప్రజా ఉద్యమాల యొక్క క్రోడీకరణతోనే ప్రభుత్వ వ్యతిరేకత స్థిరత్వం వస్తుంది. ప్రజలు లేకుండా నేల మీద పువ్వులు పోస్తాయి, ఆకాశాల్లో పువ్వులు చెట్టుకే కాయలు కాస్తాయి. ఇది గమనించాలి. ఈ రోజున ఒక ప్రధానమైన అంశం, పీకే గారు అసలు బీకే ఉండగా పీకే ఎందుకు దండగా? మొన్నటి వరకు బీకే లాంటి, బాలకోట లాంటి వాళ్ళు మరొకళ్ళు అమరావతి రైతులు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద తెగించి పోరాడారు. ఒక కన్సల్టెన్సీ, ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టుగా, హీఈస్ వన్ ఆఫ్ ది కన్సల్టెన్సీ, ఖరీదు కలిగిన కన్సల్టెన్సీ. ఆయన మోడీ గారి దగ్గర నుంచి మీరు చెప్పినట్టుగా కూడా కేజ్రీవాల్, తెలంగాణ అన్ని చోట్ల పనిచేశారు. నేను ఒక మాట అడుగుతా, ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, పీకే అనుకున్నాడా? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, పీకేనే ఉన్నాడా? వాళ్ళ మేధస్సుని ఆధునిక రాజకీయాల్లో అలా ఏం లేదు. కాంగ్రెస్ కి సునీల్ కనుగోలు ఉన్నాడు, వాళ్ళు ఒక ఏజెన్సీ పెట్టుకుని వాళ్ళు కూడా సునీల్ అంతే కాదు దేశంలో చాలా మంది ఉన్నారు.
అదే మేడం, ఇప్పుడు ఇంకో కన్సల్టెన్సీ అయితే ఇంత చర్చ జరగదు. ఉమ్, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి కర్త కర్మ క్రియ గెలిపించిన వ్యక్తి కాబట్టే పీకే మీద చర్చ జరుగుతుంది. ఉమ్, ఆ పీకే కూడా పెద్ద ఆయనతో కూర్చున్నాడు కాబట్టి చర్చ జరుగుతుంది. అదే మీ బొట్టోలు నా బొట్టోలతో కలిసి కూర్చున్నట్టు దోలు తీర్చేవాళ్ళు ఉమ్, ఇటువంటి పనులు చేస్తారా అని. కాకపోతే ఆయన పని ఆయనది. నేనేదో పీకేతోనే ఈ రాష్ట్రంలో మార్పు వచ్చేస్తుంది, తెలుగుదేశానికి మార్పు వస్తుందని నేనైతే భావించను. వాళ్ళు ఏదైనా ఉపకరిస్తే ఉపకరించవచ్చు. ఈ రోజున ఏంటంటే శత్రు శిబిరంలో ఎంతమంది పోతున్నారు, ఎంతమంది మన దగ్గరకు వస్తున్నారు, వాడు కూలిపోతున్నాడు అనేది కాకోకుండా తన బలం ఏంటి, తన స్వాధ్యతం ఏంటి. పోయి ఇంకో మాట కూడా చెప్తాను మేడం, వైసీపీ పార్టీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, మన చంద్రశేఖర్ గారు, ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళంతా రాజకీయ నాయకులు వచ్చారు, ఈ పార్టీలో చేరుతారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలు. అయినా రాజకీయాల్లో ఇది కుడి ఇది ఎడమ చెప్పే పరిస్థితి లేదుగా ఉమ్, చంద్రబాబు గారు. ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాన్ని నేను తప్పు పట్టను, అది వాళ్ళ నిర్ణయం. ఎందుకంటే వాళ్ళంత స్పృహ లేకపోకుండా అయితే తీసుకోరు. అది శత్రు బలాన్ని నిర్వీర్యం చేయాలనో, వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందో, లేదా సోషల్ మీడియా బ్యాలెన్సింగ్ కోసమో ఇతర పని విధానాల కోసం తీసుకుంటే తీసుకోవచ్చులే గానీ. ఒకటి ఇక్కడ నేను ఒక పాయింట్ ప్రస్తావించదలుచుకున్నాను. ఇందాక అంకంరావు గారు అన్నారు ఏమని, ప్రజలు చంద్రబాబు గారి సభలకి తండోపతండాలుగా వస్తున్నారు. 3132 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేసి వివిధ సామాజిక వర్గాల్ని ఆయన టచ్ చేసి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సర్వేలన్నీ కూడా అధికార పార్టీకి పాలన వ్యతిరేకంగా బాగాలేదు, గవర్నెన్స్ బాగాలేదని వస్తున్నాయి. ఇన్ని విషయాల్లో ఆ అధికార పార్టీకి మైనస్ ఉండి మీరు అంటున్నారు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్తున్నప్పుడు ఎవరైతే గెలుపు కారకమయ్యారు అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఇటు వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో తేడా కొడుతుందనే కదా, ప్రజలు దాన్ని కూడా చూస్తారు కదా. వీళ్ళు పెట్టుకున్నారా పెట్టుకోకపోయినా కేవలం ఒక వ్యక్తి పెట్టేసుకున్నంత మాత్రాన అయిపోతుందా? ఇప్పుడు ప్రజలు ఇన్ని రకాల సమస్యల్ని మీరే అంటున్నారు, ఒక వర్గం సంతోషంగా ఉందా అన్నప్పుడు, ఇన్ని వర్గాల బాధల్లో ఉన్నప్పుడు ఇది ఒక కేక్ కి అంతా రెడీ అయిపోయిన తర్వాత పైన టాపింగ్ చేస్తారు కదండి, అలాగే కావచ్చు కదా ఇది కూడా. చంద్ర గారు ఒక్క నిమిషం అవకాశం ఉండే, రాజకీయాలలో సరళ రేఖలు ఉండవు, రైలు పట్టాలాగా సమాంతర రేఖలు ఉండవు, ఇది మనకు అర్థమవుతుంది. వైఎస్ షర్మిల గారు ఒక రాజకీయ పార్టీ పెడుతుందని, అన్న నుంచి విడిపోతుందని, తిరిగి దాన్ని కాంగ్రెస్ పార్టీలో చేరుస్తుందని, ఆఖరికి పాలమూరులో పోటీ చేయకుండా ఉంటుందని మనం అనుకోలేదు. అలాగనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో పిసిసి అధ్యక్షుడయ్యి ఆయన సారథ్యంలో ఎన్నికలు జరిగి ముఖ్యమంత్రి అవుతాడని కూడా మనం అనుకోలేదు. ఇంతమంది సీట్లు జరుగుతున్న వైసీపీ నాయకులు 151 మంది బలగం ఉంది, మాకే బలము, 30 సంవత్సరాల అధికారంలో ఉంటాం, 90% ఓట్లు మాకుండే, మేము అరివేర భయంకరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సీట్లు దించుతున్నారని కూడా అనుకోలేదు. వరద ప్రవాహం కదా, సీట్లు జరిగిన వాళ్ళందరూ వస్తున్నారు. ఇవన్నీ రాజకీయాల్లో సహజం. నిర్దిష్టంగా ఇది ఎలా అయినా ఉండాలి, ఇది ఎలా అయినా ఉండాలి అని చెప్పే పరిస్థితుల్లో రాజకీయాలు లేని మాట యథార్థం. కాకపోతే ఆయా రాజకీయ పార్టీలు విజయమే లక్ష్యంగా పనిచేస్తాయి. ఎవరిని ఎలా చేసుకోవాలి, ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ రోజు రాజకీయాలు, ఆధునిక రాజకీయాలు. పాత ఇప్పుడు పంచకట్టు రాజకీయాలు, గాంధీ రాజకీయాలు పోయినాయి. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే ఉంటుంది, కన్సల్టెన్సీలు ఉంటాయి, సర్వేలు ఉంటాయి, ప్లస్ ఎక్కడ మైనస్ ఎక్కడ, పొత్తు కలిస్తే మంచిదా, పొత్తు విడిపోతే మంచిదా. మీరు అనేది ఏంటి, ఇది ఇంపాక్ట్ ఉంటదా ఉండదా, ప్లస్ మైనస్? అధికార పార్టీ అయితే కంగారు పడిపోయి బయట వచ్చి నానా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు కదా. అవును, మరి మొన్నటిదాకా మనం పీకేకి 0 మార్కులు వేసాం, ఈ రోజు పాస్ మార్కులు వేస్తున్నాం. కాబట్టి వాళ్ళు కూడా కంగారు పడతా ఉంటుంటారు. నాకు తెలిసిందే పీకే మూలానే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది లేదా కలిసి వచ్చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ చెప్పారు ఆయన. కానీ రాజకీయ పార్టీనే శాశ్వతం, వాళ్ళు ప్రజల్లో మమేకమయ్యి వాళ్ళ పని విధానాలు, వాళ్ళకు వచ్చిన రాజకీయ అవగాహన శాశ్వతం తప్ప ఇవన్నీ కూడా ఉపకరించే అంశాలు తప్ప పీకేకి అంత స్ట్రాటజీ ఉందని నేను అనుకోవట్లేదు. నేనైతే పీకే మూలం జగన్మోహన్ రెడ్డి వచ్చిందని కూడా అనుకోను. ఎందుకంటే మనం చెప్పాం, ఆయన ఒక ఛాన్స్ అడిగాడు, నవరత్నాలు పెట్టాడు, ఆయన ఏదో పాదయాత్ర చేశాడు, చెల్లిని తల్లిని తిప్పాడు కాబట్టి ప్రజలు కాస్త ఆశీర్వదించి కనికరించి ఓటేశారని మనమే చెప్పాం. ఇప్పుడు పీకే ఉంటే ఆయన పాదయాత్ర ఎందుకు? ఒక ఛాన్స్ అయినా అడగటం దేనికి? 10 మంది పీకలను పెట్టుకోండి, వచ్చేస్తాయి కదా పార్టీలు. ఉద్యమాలు దేనికి, ప్రజలు ఎందుకు, ఈ యొక్క కార్యాచరణ ప్రణాళికలు ఎందుకు, మేనిఫెస్టోలు ఎందుకు? 10-20 మంది, 1 డజన్ మంది పీకలు పెట్టుకున్నారు. ఇదే ప్రశాంత్ కిషోర్ జగన్ కి దూరం ఎందుకు జరిగారనుకుంటున్నారు? మరి అందులో కూడా ఉంది కదా వ్యతిరేకత అనేది ఉందని ఈయన కూడా ఒప్పుకున్నట్టే అయి ఉండాలి కదా, ఇందాక మనకు అంకంరావు గారు చెప్పినట్టు.
ఏ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ఉండవల్లి శ్రీదేవి ఎందుకు దూరం అయింది మేడం? గుండె లబ్డబ్ అని కొట్టుకున్న మనిషి ఆనవ నారాయణరెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు దూరం అయ్యాడు? అలాగనే ఉంటుంది. ఇప్పుడు అతను తన మేధస్సు, తన యొక్క ఐడియాలజీని ఆయా రాజకీయ పార్టీలకి తోడుగా ఉంటాడని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడే విన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేసి ఆంధ్ర రాష్ట్రానికి చాలా తప్పిదం చేశాను, ఆ తప్పిదాన్ని సరిదిద్దుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్రం బాగు కృషి చేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశాంత్ కిషోర్ పేరు మీద పెడుతున్నారు. ఎవరు నమ్ముతారు ఇవన్నీ? ఇప్పుడు ఆయన కాదంటే కాదు, అవునంటే అవును అనేది ఇక్కడ ప్రజలు శాశ్వతం. నేననేది ఏంటంటే, మేము నదిలో ఉన్న వాళ్ళం కాబట్టి, నీళ్ళలో ఉండాలి కాబట్టి, ప్రజానానుడిని, ప్రజాకాంక్షల్ని, ప్రజా సమస్యలను పల్లవిస్తేనే ప్రతిపక్ష పార్టీలకు జయం. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఉపకరించవచ్చు, కానీ వాళ్ళు శాస్త్రీయ ఉపకరించినా కూడా ఇంత కుటుంబరావు గారు ఒక మాట అన్నారు, మా లోపాలు కూడా మేము గుర్తిస్తున్నాము, అది ఖచ్చితంగా లోపాన్ని ఒప్పుకోవడము, అవునండి నాది తప్పని ఒప్పుకోవడం కూడా ఒక గొప్ప వ్యవహారం. సరే ఒకసారి మనం కుటుంబరావు గారు సార్ చెప్పండి. అంటే విన్నారు చాలా మంది, ఇప్పుడు మీరు కూడా అన్నారు 3 నెలల నుంచి ఈ ప్రక్రియ ఉంటుంది, అదంత మాత్రాన ప్రాబ్లం ఏంటి, ఇది కామనే కదా అని మీరు కూడా ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నారు. చర్చలు ఉన్నాయి అనేక సందర్భాలు. చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు, అంటే భువనేశ్వర్ గారి యాత్ర కానీ లోకేష్ గారి యాత్రను కూడా ఆయనే చేయమని చెప్పి సలహా ఇచ్చారు. సరే చేశారా? ఇవన్నీ మీ అంతర్గత వ్యవహారం. నేను అనేది ఏంటంటే, ఇక ప్రయాణం ఎలా ఉంటుంది అంటే ఎలా వెళ్తారు? సర్వేల ఆధారంగానా, లేకపోతే మీ సోషల్ మీడియా వీక్ ఉందని చాలా మంది అంటూ ఉంటారు, అట్లా అన్ని డైరెక్షన్స్ లో వెళ్తారా? ఎట్లా ఉంటాయి సర్వీసెస్, ప్రయాణం? ఒకటి దానికన్నా ముందు చాలా మంది కుటుంబరావు గారు ఇవాళ కనిపిస్తే స్క్రీన్ లో పొలిటికల్ క్వశ్చన్ కాదు, ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. మీ గడ్డం గురించి అందరూ అడుగుతున్నారు, విక్టరీ తర్వాత తీసేస్తారా లేకపోతే ఏమిటి అని. ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేసి చెప్పండి, చాలా మంది అడుగుతున్నారు దాని నుంచి. లేదండి, ఈ వారమే తీసేస్తున్నానని చెప్పండి, ఏం పర్లేదు. ఏంటి సార్? ఈ వారమే తీసేస్తున్నాను, విక్టరీ ఎనీవే తథ్యం అయిపోయింది కాబట్టి. ఓకే, అంటే ఏం లేదు, కాంగ్రెస్ లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు అలాగే అన్నారు, అందుకని మిమ్మల్ని కూడా ఇలా చూస్తారు. క్రిస్మస్ రోజు చాలా మంది ఇందాక నుంచి ఆయన ఫస్ట్ ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయమని అంటున్నారు. చెప్పాలి కుటుంబరావు గారు, చెప్పాలి 1 వీక్ అట. ఏం లేదండి, పర్టికులర్ రీజన్ ఏమి లేదు. ఖచ్చితంగా మళ్ళీ ఈ వారంలో తీసేయటం జరుగుతుంది, మళ్ళా తర్వాత కూడా మళ్ళా పెంచడం కూడా జరుగుతుంది. కామన్ ఇది, వైల్ సంవత్సరానికి ఒకసారి పెంచుతానే ఉంటాను అట్లా, అంతేగాని పర్టికులర్ ఇదని లేదు. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇష్యూ తోటి కానీ దాంతో కంపారిజన్ చేయాల్సిన అవసరం అయితే లేదు అని అనుకుంటున్నాను. సరే అయితే ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఇందాక బాలకోటయ్య గారు మాట్లాడినప్పుడు కానీ, ఇటు అంకంరావు గారు మాట్లాడినప్పుడు కానీ కపుల్ ఆఫ్ ఇష్యూస్ అండి తెర మీదకి వచ్చినాయి. అది ఫస్ట్ ఈ పాయింట్స్ చెప్పే ముందుకెళ్తా కూడా, ఇప్పుడు ఏదో పీకే గారు గెలిచే పార్టీ సైడే వస్తారా అనేది కూడా ఒక అపోహ. ఇప్పుడు లాస్ట్ టైం ఆయన బీజేపీని ఇటు బీహార్ లో నితీష్ కుమార్ గారిని తీసుకొచ్చిన తర్వాత ఆయన ఉత్తరప్రదేశ్ కన్సల్టెన్సీ చేశారు, కాంగ్రెస్ కి గెలవల. కాంగ్రెస్ అప్పుడు చాలా ఘోరంగా ఓడిపోయింది కూడా. కాబట్టి ఎవ్రీ టైము వెళ్ళిన రాష్ట్రం గెలుస్తుంది, లేకపోతే అటేపై ఆయన మొగ్గు చూపుతారు ముందే అని చెప్పేసి కూడా అనుకోవటం ఫూలిష్నెస్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక్కటి, ఈ హాజ్ ద బెస్ట్ స్కిల్ సెట్. ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ అనే ఇండస్ట్రీకి అనమాట ఫౌండేషన్ వేసిన మనుషుల్లో ఆయన టీం దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే సునీల్ కనుగోలు అవనియండి, ఇటు రాబిన్ శర్మ అవనియండి, మిగతా చాలా మంది కూడా, శంతాను సింగ్ అని ఇట్లా అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అందరు వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కన్సల్టెన్సీ చేస్తున్న ఐపాక్ టీమ్ లో రిషి కూడా అక్కడ అయినే. కాబట్టి దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి నేను అన్ను. ఎందుకంటే టుడే దట్ ఈస్ అన్ ఇండస్ట్రీ, ప్రతి ఒక్కళ్ళు అవసరం. ఇప్పుడు ఒక సినిమా ఉందండి, ఆ సినిమాకి దర్శకుడికి పేరు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ దర్శకుడి కోసమే వెళ్ళరండి. రాజమౌళి గారి కోసం ఎంతమంది వెయిటింగ్ ఉంటారు ప్రొడ్యూసర్లు, కానీ అందరికీ ఆయన పని చేస్తాడా? రాజమౌళి గారు పని చేయడు కదా. అట్లానే ఒక కన్సల్టెంట్ పేరు తెచ్చుకున్న తర్వాత కన్సల్టెంట్ డిస్క్రిప్షన్ ఎవరితో పని చేయాలనేది, ఆయన ఎప్పుడు పని చేస్తారు? ఒక బ్యాంకబుల్ స్టార్ ఉంటే ఆ దర్శకుడు ఆ స్టార్ తోటి సినిమా తీయటానికి ప్రిఫరెన్స్ చూపిస్తారు. ఓ పొలిటికల్ కన్సల్టెంట్ కూడా ఎవరి వైపు మొగ్గు చూపుతాడు? ఖచ్చితంగా అనమాట ఆపర్చునిటీ ఎక్కడ ఉంది అనేది చూసే మొగ్గు చూపుతాడు. ఇప్పుడు మాకు ఆల్రెడీ కన్సల్టెన్సీ ఇస్తున్న రాబిన్ శర్మ గారు ఉన్నారు. ఈస్ ఆల్రెడీ అడ్వైజర్ టు కాన్రాడ్ సంగ్మా కూడా. మేఘాలయలో కాన్రాడ్ సంగ్మా తిరిగి రావటానికి కారకులు కూడా రాబిన్, అందులో క్వశ్చన్ లేదు. ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా రాబిన్ శర్మ గారు ఇస్తున్నారు కన్సల్టెన్సీ. అంటే చిన్న కన్సల్టెంట్ కాదు కదా రాబిన్ గారు కూడా. ఇప్పుడు రాబిన్ గారితో పాటే శంతాను ఉన్నాడు, మొన్నటి వరకు శంతాను పీకే గారితో ఉన్నాడు.
జనసురాజ్ స్టార్టింగ్ లో కూడా ఉన్నాడు ఆయన. కాబట్టి యు సీ కన్సల్టెంట్స్ యాజ్ అన్ ప్యూర్ బిజినెస్ గాని కార్పొరేట్ గాని దేనికైనా సరే ఒక బిజినెస్ గ్రో అవ్వటానికి లేకపోతే ఒక స్ట్రాటజీ అమలు చేయటానికి హెల్ప్ చేయగలే ముఖ్య పర్సన్ కిందే చూడాలి. అంతేగాని ఏదో ఒక మ్యాజిక్ కార్డ్ లాగా వాళ్ళు వస్తే గనక మొత్తం అన్ని సెట్ చేసేస్తారు అని అనుకోవటం మాత్రం ఫూలిష్నెస్ అన్నమాట. అదొక్కటి పాయింట్. రెండోది, ఇప్పుడు బాలకోట గారు కూడా అన్నారు, సరే వారి ఇష్టము కాదా ఏంటి అనేది కూడా పక్కన పెడితే ఇప్పుడు ఒక్కటండి, చంద్రబాబు నాయుడు గారికి అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్ర ప్రజల భవిష్యత్తు ఆగమ్య గోచరం అయిపోయింది. అందుకని చెప్పేసి తిరిగి అట్లీస్ట్ గాడిలో పెట్టాలి అని అంటే గనక తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి. అధికారంలోకి తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఆయన తిరిగి ఈ రాష్ట్రాన్ని సెట్ చేయటానికి అన్నమాట ఒక రోడ్ మ్యాప్ అంటూ వేసేటప్పుడు ఆ రోడ్ మ్యాప్ కి 10 మంది అవసరం ఉంటే అందరిది కూడా ఏ భేషజాలకు పోకుండా అన్నమాట హెల్ప్ తీసుకుని గానీ అసిస్టెన్స్ తీసుకుని గానీ చేయటం విధంగా ఆయన వ్యూహరచన చేస్తున్నారు. పొలిటికల్ స్ట్రాటజీలో ఇది ఒక పార్ట్ అన్నమాట వ్యూహరచన అనేది. ఇవాళ చాలా మంది నాకు 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు. ఎప్పుడైతే గనక పీకే అప్రోచ్ అయ్యారు అని చెప్పేసి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఫోటోల దగ్గర నుంచి ఇది పడినప్పుడు ఇంకా సింగిల్ డిజిటే వస్తుంది వైఎస్ఆర్సీపీకి అని చెప్పేసి ముందే మొదలు పెట్టేశారు కూడా. ఎందుకంటే మీరు రిపీటెడ్ గా ఇవాళ ప్రోగ్రామ్ లో 3 సార్లు 4 సార్లు అన్నారు, మాంత్రికుడికి తెలుసు ఏంటి ప్రాణం ఎక్కడుంది అని చెప్పేసి అన్నమాట, రాజుది చిలకలం ఉందా లేకపోతే ఎట్లా అని. సేమ్ థింగ్ అనమాట. ఇవాళ ఈయన అవునన్నా కాదన్నా ఐపాక్ 5 సంవత్సరాలు వాళ్ళకి కన్సల్టెన్సీ ఇచ్చింది, ఈయన శిష్యులే అందులో కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఫ్లో ఈయనకి ఉంటుంది. ఆయనదంతా షేర్ చేస్తాడా లేదా మనతో పక్కన పెట్టినా ఆయన రీసెంట్ కమెంట్స్ అర్థమైపోయింది. ఆయన ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి పైన. ఫామ్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు చెయ్యారో ఆటోమేటిక్ గా మనం కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అంతే. అది అందులో కానీ మరి ఎక్కువగా భూతద్దం పెట్టేసి ఇందులో చూడాల్సిన అవసరం లేదని అయితే నేను అంటాను. తెలుగుదేశం పార్టీ చూస్తోంది, చంద్రబాబు నాయుడు గారు చూస్తోంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఏ చర్య తీసుకోవాలన్నా ఏ స్టెప్ తీసుకోవాలన్నా వెనకాడము అని చెప్పేసి మరీ మరీ చెప్తాను. అంకంరావు గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి, రిమార్క్స్ ఇవ్వండి. ఇప్పుడు ఒకటి మేడం, కత్తి ఉంటుంది, వైద్యుని దగ్గర ఉంటే శస్త్రచికిత్స చేస్తారు, దానికి ఉపయోగిస్తారు. మహిళల దగ్గర ఉందనుకోండి వాడు వంట పనికి ఉపయోగిస్తారు. అలాగే అంతకుడి దగ్గర ఉందనుకోండి ఎదుటాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే పనివాళ్ళ దగ్గర ఉందనుకోండి ముళ్ళ పొదలు నరకడానికి ఉపయోగపడతారు. అంటే ఆయుధం ఒక్కటే ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అతను చేసిన దాంట్లో కొంతమందిలో పాల్గొన్నారు కదా, వాళ్ళకి ఉపయోగపడ్డాడని భావిస్తున్నాం కదా. ఆ ఉపయోగపడ్డ వాళ్ళందరూ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం ఎవరు చేయలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజాస్వామ్యవాది. ప్రజలు బాగుంటే నేను బాగుంటాను, ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుందని చెప్పి భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు చూసుకుంటా ఉంటే వీళ్ళ వల్ల పీకే వల్ల ఆయనకు ఉపయోగం ఉందా లేదా అనేది తీసి పక్కన పడేస్తే, నేను ఇందాక చెప్పినట్టు ముందుగా తన సైన్యాన్ని ప్రజల్ని రక్షించుకోవాలి అంటే ఎదుటాళ్ళ బలాన్ని గుర్తించారు. కాబట్టి ఈ రోజు ప్రజలు ఆయన గెలిపించుకోవడానికి సిద్ధపడ్డారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రజలు ఆయన కావాలనుకుంటున్నారు, రాష్ట్రం ఆయన కావాలనుకుంటుంది. ఇవన్నీ వచ్చిన దాన్ని ఏది వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఏదైనా సరే ఇది కూడా ఒక యాడెడ్ ఫ్యాక్టర్ అంతే. అంతే. బాలకోట గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. విజయచంద్ర గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నప్పుడు ఇక పీకే ఉంటేనేమి లేకపోతేనేమి. నేను ఒక మాట చెప్తా విజయచంద్ర గారు, పీకే గారు కూడా బాబు గారితో కూర్చొని ఏదో 3 మాటలు చెప్పారని చెప్పారు. ఒకటేమో వైసీపీ పట్ల రాష్ట్రంలో అసంతృప్తి ఉంది, 2 నిరుద్యోగం, ధరలో విద్యుత్ ఛార్జీలు భారమయ్యాయి, దళితులు బీసీలు దాడుల మూలం దూరం అయ్యారు అని పీకే గారు చెప్పారంట. ఈ 3 మాటలు విజయచంద్ర గారు 4 ఏళ్ళుగా చెప్పారు. అంకమరావు గారు చెప్పినా ఒకటి ఇగోండి ఒక విషయం చెప్పనా. ఇప్పుడు క్లాస్ లో 10 మంది పిల్లలు ఉంటారు. 10 మంది పిల్లల్లో అందరూ ఇది చెప్పినా కూడా ఎవరు బుర్రకెక్కించుకుని ఎవరికి తెచ్చుకుంటే ర్యాంకర్ చెప్పేదానికి వాల్యూ ఉంటది. ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు చెప్పేదానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. బ్యాలెన్స్ పిల్లలు అది ఎగ్జామ్ లో తెలుసుకుని రాకపోయినా ఉండదు. అట్లాగే శంకులో పోస్తేనే తీర్థం కాబట్టి ఇప్పుడు ఆ శంకు టీడీపీ అనుకుంటా తీర్థం అనేది అందరు చెప్తున్నారు కాబట్టి చూద్దాం.
ఆ తీర్థం ఎటువంటి మంది వేస్తుంది ఒక- ఏంటనేది ఒక ఆరు నిమిషాలు తప్పేం లేదనేది అవకాశం. కూడా చెప్తారు. రాజకీయం ఏదో సినిమాలు అంటారు కదా, ఇది వ్యాపారం అన్నట్టు విజయచంద్ర గారు దూకుడు సినిమాలు, అట్లాగే మేడం, రాజకీయం. విజయచంద్ర గారు ప్రజలే ఒక ఆరు నిమిషాలు చారిత్రక సమయం ఉంది. నిర్మాతలు, ఒక్క నిమిషం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. అవునవును, ఈ మాట అదే ఎక్కడికి అంటున్నా, చెప్పండి. అందుకనే మీరు చెప్పండి. ఇప్పుడు అంటే కుటుంబరావు గారి పెద్దలకి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ తెలుగుదేశం పార్టీని 30 సంవత్సరాలు నడిచే విధంగా అవకాశం ఈరోజు వచ్చింది. గతంలో ఎవరి వల్ల పార్టీ ఓడిపోయింది వాళ్ళకు క్షుణ్ణంగా తెలుసు. నాయకుల వల్ల ఓడిపోయింది, కార్యకర్తలు ఓడిపోలేదు, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఓడిపోలేదు, స్థానిక శాసనసభ్యుల వల్ల ఓడిపోయింది. నిర్మోహమాటంగా అలాంటి అడ్డగాడిదలను తీసి పక్కన అంటే పడేసేయండి. వచ్చింది అందుకేనేమో ఆ మొక్కల్ని పీకేస్తారు. ఆ పని చెయ్యండి. ఈరోజు అవకాశం వచ్చింది. అంటే ఒక్క ఇదేనే కాదు కదా, చాలా మంది. మొక్కలు పీకుతారేమో, లేకపోతే మందేస్తారేమో, లేదు చూద్దాం. చూడాలి. ఏమండి కుటుంబరావు గారు, 10 seconds మీ కంక్లూడింగ్. ఖచ్చితంగా తెలుగుదేశం వెర్షన్ 2 చూస్తారండి ఇప్పుడు ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. ఎందుకంటే యువనాసి నాయకత్వం తెర మీదకి రావటం, లోకేష్ గారి యాక్సెప్టెన్స్ కూడా మనం చూసాము. హౌ హీ హెస్ ఎమర్జ్డ్ as వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యూత్ లీడర్స్ ఆఫ్ ది స్టేట్ కింద. కాబట్టి ఖచ్చితంగా యూ విల్ సీ వెర్షన్ 2 ఆఫ్ తెలుగుదేశం ఈ ఎలక్షన్ లో. టీడీపీ 2.0 2024 లో కొత్త ఇదన్నమాట. రైట్, థ్యాంక్ యూ. సరే చూద్దాం. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ బాలకోటే గారు, థ్యాంక్ యూ అంకమరావు గారు. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి.